నెల్లూరు జిల్లా కాక్టూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీలో స్టార్టప్లపై సామర్థ్య నిర్మాణ సదస్సు ప్రారంభమైంది. యూనివర్సిటీకి చెందినటువంటి టూరిజం మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఆన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్టార్టప్ డెవలప్‌మెంట్ ఫ్రమ్ టు ఎడ్యుకేషన్ పేరుతో కూడా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య శ్రీనివాసరావు హాజరయ్యారు. ఇక వివిధ విభాగాల అధిపతులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విక్రమసింహపురి యూనివర్సిటీలో పిఎం ఉషా ప్రోగ్రామ్ కింద సాఫ్ట్ కాంపోనెంట్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏ రోడ్ మ్యాప్ అనే ఒక అంశం పైన వారం రోజుల జాతీయ కాన్ఫరెన్స్ ఒకటి స్టార్ట్ చేసామండి. మనందరికీ తెలుసు, భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంలో మొదటి స్థానాన్ని ఆక్యుపై చేసింది. 145 కోట్లు దాటిపోతున్న ఈ సందర్భంలో ఏ పాయింట్ ఆఫ్ టైంలో తీసుకున్నా కూడాను భారతదేశంలో హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి బయటకు వచ్చే విద్యార్థుల సంఖ్య లక్షలు కాదు కోట్లలోనే ఉంటుంది. సో ఇంతమంది స్టూడెంట్స్ జాబ్ కోసం అని చెప్పేసి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ బయటకు వస్తున్నప్పుడు ఏ గవర్నమెంట్ సంస్థ అయినా ఏ ప్రైవేట్ సంస్థ అయినా ఉద్యోగాలు ప్రొవైడ్ చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. సో హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలోనే సమూలమైన మార్పులు తీసుకొచ్చి బయటకు వచ్చే విద్యార్థుల్లో జాబ్ కోరుకునే విద్యార్థుల కన్నా జాబ్ ఇచ్చే విద్యార్థులుగా తయారు చేయాలన్నది భారతదేశం యొక్క సంకల్పం, మన ఆంధ్రప్రదేశ్ యొక్క సంకల్పం కూడా. One of the important criterion of our project is developing innovation incubation methodology and ecosystem in the university. So ఈ స్టార్టప్స్ తర్వాత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి అంటే మన రీసెర్చ్ జరుగుతుంటుంది యూనివర్సిటీస్లో. రీసెర్చ్ నుంచి కమర్షియలైజేషన్ అంటే వాళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్‌గా షిఫ్ట్ చేయడానికి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ని డెవలప్ చేయడంలో మేము భాగస్వామ్యం కావాలి. సో ఎస్వి యూనివర్సిటీలో కూడా దేర్ ఈస్ అన్ ఇంక్యుబేషన్ సెంటర్ అండ్ ఆఫ్ కోర్స్ మన వైస్ ఛాన్సలర్ గారు శ్రీనివాసరావు గారు కూడా ఈ స్టార్టింగ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ వెరీ సూన్ నెల్లూరు. సో ఇవి మనకి ప్రస్తుతానికి దగ్గరగా ఐఐటి తిరుపతిలోను, ఎస్వి యూనివర్సిటీలోను, మహిళా యూనివర్సిటీలోను అండ్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లోను ఈ ఇంక్యుబేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ మీకు ఖచ్చితంగా చాలా సపోర్ట్ సిస్టమ్ ఉంటుందండి.